Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. తెలంగాణలో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురిసినటువంటి రెయిన్స్ నిన్న మాత్రం దంచుకొట్టేసింది. పలు జిల్లాలలో వడగండ్ల వాన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి చాలా ప్రాంతాలలో పూర్తిగా రోడ్ల మీద నీళ్లు కూడా నిలిచాయి. పెద్ద పెద్ద వడగండ్లు కురవడంతో ఇండ్ల మీద వాహనాల మీద పడి ఎక్కడ ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం కూడా చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇక సిటీలోని పలు చోట్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. రహదారులన్నీ జలమయమైపోయాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు 1 గంట నుంచి 2 గంటల సమయంలో వాన విపరీతంగా దంచుకొట్టింది. నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లుగా మారింది సిటీలో. ఇక ఉరుములు మెరుపులు కూడా మెరిశాయి. చల్లని గాలులు వేయడంతో పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది హైదరాబాద్లో. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అమీర్పేట, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, మహేశ్వరం, షాద్నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్, బహదూర్పుర, కార్వాన్, కాటేదాన్, బర్కాస్, చాంద్రయాన్ గుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బేగంపేట ఇలా అనేక ప్రాంతాలతో పాటుగా పంజాగుట్ట, సోమాజిగూడ, మేదీపట్నంతో పాటు చాలా ప్రాంతాలలో వర్షం దంచుకొట్టింది. అటు జిల్లాలలో కూడా రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, వికారాబాద్ కానీ, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలలో వర్షం కురిసింది. అకాల వర్షానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడి పంటకు ఇప్పుడు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల నేపథ్యంలో మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయి. వరి ధాన్యం కూడా అక్కడక్కడ తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా 17 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోపక్క రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని విధంగా సమ్మర్లో కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా రైతులకైతే అగమ్య గోచరంగా మారింది. పూతకు పింద దశకు వచ్చినటువంటి మామిడి తోటలకైతే తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో మామిడి తోటలు నిన్న కురిసినటువంటి వడగండ్ల వర్షానికి అవన్నీ రాలిపోయాయి. రైతులు లభోదిబోం అంటున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చినటువంటి సందర్భంలో వరి పంట కూడా పూర్తిగా దెబ్బతింది. అక్కడ విజువల్స్లో మనం చూడండి, రాళ్ళు ఎంతెంత సైజులో వడగండ్లు పడుతున్నాయి. ఎక్కడో మంచు కొండల్లో మనం ఉన్నట్టుగా మంచు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతంగా మారిపోయింది. తెల్లటి ఉప్పు కనుక ఎట్లా పేరుకుపోతుందో ఆ రకంగా విపరీతంగా వడగండ్ల వర్షం కురిసింది. ఆ టైంలో కనుక మనుషులు బయట ఉంటే వారికి తగిలి వారు కూడా గాయాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దారుణమైనటువంటి వర్షం నిన్న కురిసింది. సాధారణంగా ఎండాకాలంలో ఇలాంటి వడగండ్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఎర్లీగా ఈ స్థాయిలో వడగండ్ల వాన రావడం అనేది తీరని నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి ఈ వడగండ్ల వానకైతే పూర్తిగా రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. ఈరోజు 17 జిల్లాల్లో ఇంకా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే సూచన చేస్తున్నారు.